మన సనాతన ధర్మంలోని పురాణాలు చెప్తున్న ఒక గొప్ప కథ ఉంది. ఈ విశ్వం ఎలా పుట్టింది, మనుషులు ఎలా వచ్చారు, కాలం ఎలా మొదలైంది, ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే రోజు ఉగాది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియోలో బ్రహ్మ సృష్టిని ఎలా సృష్టించాడు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అనాది కాలంలో ఈ విశ్వంలో ఏమీ లేదు. భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు కూడా లేడు, పర్వతాలు, నదులు, చెట్లు, జీవులు ఏవీ లేవు. చుట్టూ అంతా శూన్యం మాత్రమే ఉంది. ఆ శూన్యంలో పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు మాత్రమే ఉన్నాడు. ఆయన అనంత సముద్రంపై ఆదిశేషునిపై యోగ నిద్రలో విశ్రమిస్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఒక దివ్యమైన కమలం పుట్టింది. ఆ కమలంలో ఒక ప్రకాశవంతమైన శక్తి అవతరించింది. ఆ శక్తి మరెవరో కాదు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచినప్పుడు తన చుట్టూ ఏమీ కనిపించలేదు. ఎక్కడ చూసినా అనంతమైన శూన్యం మాత్రమే కనిపించింది. నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎవరు, నా పని ఏమిటి అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ధ్యానం చేయడం ప్రారంభించాడు. అతను దీర్ఘకాలం ధ్యానం చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు మహావిష్ణువు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, నీవు ఈ విశ్వానికి సృష్టికర్తవు. ఈ శూన్యాన్ని సృష్టిగా మార్చే బాధ్యత నీది అని మహావిష్ణువు బ్రహ్మదేవుడితో చెప్పాడు. మహావిష్ణువు ఆజ్ఞతో బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. మొదట ఆయన కాలాన్ని సృష్టించాడు. తరువాత పగలు, రాత్రి, మాసాలు, సంవత్సరాలు, యుగాలు అన్నీ ఏర్పడ్డాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరు అనే పంచభూతాలను సృష్టించాడు. ఈ పంచభూతాల ద్వారా పర్వతాలు, నదులు, సముద్రాలు, అడవులు, చెట్లు అన్నీ ఏర్పడ్డాయి. తరువాత బ్రహ్మదేవుడు జీవులను సృష్టించడం ప్రారంభించాడు. మొదటగా దేవతలను సృష్టించాడు. ఆ తరువాత మహర్షులను సృష్టించాడు. మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, కృత్య, వశిష్ఠ వంటి మహర్షులు బ్రహ్మదేవుని మనసులో నుండి పుట్టారు. వీళ్లను సప్త ఋషులు అని అంటారు. ఈ మహర్షులు ప్రపంచానికి ధర్మం, జ్ఞానం, యజ్ఞాలు నేర్పించారు. తరువాత బ్రహ్మదేవుడు మనుషులను, జంతువులను, పక్షులను, చెట్లను అన్నిటినీ సృష్టించాడు. ఈ విశ్వం అంతా జీవంతో నిండిపోయింది. పురాణాలు చెప్తున్నట్టు ఈ మహాసృష్టి కార్యక్రమం ప్రారంభమైన రోజే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి. అదే రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాం. ఉగాదిని యుగాది అని కూడా అంటుంటారు. యుగాది అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. యుగ, ఆది కలిపితే యుగాది అంటే ఒక కొత్త ప్రారంభం అని అర్థం. అందుకే ఉగాది రోజున మనుషులు కొత్త ప్రారంభాన్ని స్వాగతిస్తారు. ఆ రోజు ఉదయం త్వరగా లేచి ఇంటిని శుభ్రపరిచి తలస్నానం చేసి పూజలు చేస్తారు. ముఖ్యంగా ఉగాది రోజున ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. అది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. చేదు వేపపూల నుండి, తీపి బెల్లం నుండి, పులుపు చింతపండు నుండి, కారం మిరపకాయ నుండి, ఉప్పు వగరు మామిడి నుండి. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి. ఈ ఉగాది పచ్చడి జీవితం అన్ని అనుభవాలతో నిండి ఉంటుందని గుర్తు చేస్తుంది. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడి తినడం ద్వారా మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరించాలి అనే సందేశం ఉంది. ఈ రోజు మనం కొత్త సంకల్పాలు చేసుకోవాలి, మంచి పనులు ప్రారంభించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం ఈ రోజే సృష్టి ప్రారంభమైంది. అందుకే ఉగాది మన సంస్కృతిలో ఒక సాధారణ పండుగ కాదు, ఇది సృష్టి ప్రారంభాన్ని గుర్తు చేసే పవిత్రమైన రోజు. బ్రహ్మదేవుడు శూన్యాన్ని సృష్టిగా మార్చినట్టు మన జీవితాన్ని కూడా మంచి దిశలో మార్చుకునే రోజు ఉగాది. అందుకే పెద్దలు అంటారు, ఉగాది రోజు చేసిన సంకల్పం సంవత్సరం మొత్తం ఫలిస్తుంది అని. ఇలా పురాణాలు చెప్తున్నట్టు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు ఈ విశ్వ సృష్టిని ప్రారంభించాడు. అందుకే
ఆ పవిత్రమైన రోజును మనం ఉగాది పండుగగా జరుపుకుంటున్నాం. శూన్యాన్ని సృష్టిగా మార్చిన బ్రహ్మదేవుడిలాగా మన జీవితాన్ని కూడా మంచి దిశలో మార్చుకోవాలని ఈ ఉగాది మనకు గుర్తు చేస్తుంది. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం పూర్తిగా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథలు, పండుగ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.